చేసి చూపించడం ఫోటోగ్రఫీ ద్వారా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయంలో పలు శాఖల అధికారులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతాయి. ప్రస్తుతం రాని వారెవరూ నిరాశపడొద్దు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలను ఇకపై కూడా కొనసాగిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ పథకాల దరఖాస్తులపై నెల 16 నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. రేపటి నుండి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులకు ప్రకటిస్తాం. అభ్యంతరాలుంటే తెలపవచ్చు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేదు. నిబంధనల మేరకు ఎంపిక పారదర్శకంగా చేపడతామని వివిధ శాఖల అధికారులు చెప్పారు. ఈరోజు ప్రభుత్వము ప్రవేశపెడుతున్న 4 స్కీముల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 స్కీములు 26వ తారీఖు రోజున ప్రవేశపెడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అప్రాక్సిమేట్లీ 75,800 చిల్లర వరకు మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ రావడం జరిగింది. దాన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ గారు గ్రామ స్థాయిలో వెళ్ళి విచారణ చేసి జరగడం జరిగింది. మనకి రేపటి నుంచి గ్రామ సభలు ఉంటాయి కాబట్టి 4 డేస్ దాంట్లో ఎవరెవరికి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అనేది గ్రామ సభల్లో ప్రజల చేత మనకి ఎలిజిబిలిటీ లిస్టు బయటకు తీసి తర్వాత విడతల వారీగా మనకు ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా నిరంతర ప్రక్రియగా ఉంటుంది కాబట్టి ఇది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి. 2 రేషన్ కార్డుకి సంబంధించి గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు లేదు అని దరఖాస్తు పెట్టుకున్న వాటిని లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్ల ద్వారా వాటిని విచారణ చేయడం జరిగింది. దాన్ని కూడా రేపటి నుంచి గ్రామ సభలో చదివి వినిపించి దాంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాటిని తీసుకుంటున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి గత 5-6 సంవత్సరాల నుంచి మెంబర్ ఎడిషన్స్ కానీ డిలీషన్స్కి సంబంధించిన అప్లికేషన్లు కూడా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు జిల్లాకి పంపించడం, జిల్లా నుంచి తహసీల్దార్కి పంపించడం జరిగింది. దాన్ని కూడా జీపీ వైజ్ మనం చేసి అప్రాక్సిమేట్లీ మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో 10,300 రేషన్ యూనిట్స్ వరకు